రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రస్తుతానికి ఈ కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ కొరత ఇటు హైదరాబాద్ నగరాన్ని తాకింది. ఇటు రోజు 100 గ్యాస్ సిలిండర్లు సరఫరా చేసే చోట కూడా ప్రస్తుతానికి ఓన్లీ 10 నుంచి 15 సిలిండర్లు మాత్రమే సరఫరా చేస్తున్నారు. ఇటు కమర్షియల్ గ్యాస్ బుకింగ్ని కూడా ఏజెన్సీలు స్వీకరించట్లేదు. కొరత ఇప్పుడు ప్రస్తుతానికి హైదరాబాద్లో కూడా ప్రస్తుతానికి కొరతని ఎదుర్కొంటున్నాం. ఇటు బెంగళూరు తర్వాత ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. ప్రస్తుతానికి రానున్న రోజుల్లో ఇంకా గడ్డు కాలం ఉండబోతుంది అంటూ ఇటు విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ డెసిషన్ వల్ల దాదాపు ఇండియాలో తీవ్ర సంక్షోభాన్ని ఇప్పుడు అందరూ ఎదుర్కోబోతున్నారు. హైదరాబాద్ని ఇటు గ్యాస్ కష్టాలు తాకాయి. కమర్షియల్ గ్యాస్ బుకింగ్ స్వీకరించట్లేదు ఏజెన్సీస్. కమర్షియల్ సిలిండర్స్కి సంబంధించిన కొరత ఏర్పడుతుంది. రోజు ఒక 100 సిలిండర్స్ డెలివరీ చేసే చోట ఇప్పుడు ప్రస్తుతానికి 10 నుంచి 20 సిలిండర్స్ మాత్రమే సరఫరా చేస్తున్నారు. ఇటు సడన్ షార్టేజ్తోని ఇటు రెస్టారెంట్లు, హోటళ్ళు తీవ్ర ఇబ్బందికి లోనవుతున్నాయి. సో దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నిర్మల అందుబాటులో ఉన్నారు. నిర్మలతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిర్మల, చెప్పండి, మీరు ఎక్కడున్నారు అండ్ ఇవాళ షార్టేజ్కి సంబంధించిన ఇటు కమర్షియల్ సిలిండర్స్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఏంటి? ఎస్ కళ్యాణ్, ప్రస్తుతం అయితే మరి ఇరాన్ ఇజ్రాయిల్లో జరుగుతున్నటువంటి యుద్ధము దృష్టిలోకి తీసుకుంటే అక్కడ నుంచి మనకు ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల కొరత అయితే మొత్తం భారతదేశం పైనే యుద్ధాన్ని ప్రకటించే అవకాశాలు కూడా ఒక రకంగా ఉన్నాయని అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ నుంచి గ్యాస్ మనకి ఇక్కడికి రావట్లేదు అని అంటే ఓ పరంగా అదొక యుద్ధమే అనుకోవాలి. మరి ప్రతి ఇంట్లో కూడా గ్యాస్ సిలిండర్లు లేకపోతే పూట గడవదనే చెప్పుకోవాలి. ప్రస్తుతం మనము ఆ ఇంట్లోకి వాడుకునేటువంటి గ్యాస్ సిలిండర్లను చూపిస్తూ ఉన్నాము. వీటికి మాత్రమే ఇప్పుడు భారతదేశము ప్రాధాన్యత ఇచ్చి ఈ సిలిండర్లను మాత్రమే సరఫరా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. బెంగళూరులో మాత్రము దాదాపు 3,000 హోటల్స్లలో దాదాపు కూడా మొత్తం కూడా కమర్షియల్ సిలిండర్లను ఆపివేయడం కూడా జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఆ కమర్షియల్గా హోటల్స్లోకి మొత్తం సరఫరా చేసినట్లయితే ఇండ్లలో గ్యాసులు అనేటివి దొరకకుండా ప్రజలు చాలా ఇబ్బందుల పాలవుతారు. అదేవిధంగా చాలా వరకు చాలా వయసు అయిపోయిన వాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, స్కూల్కి వెళ్ళే వాళ్ళు, డ్యూటీస్కి వెళ్ళే వాళ్ళు, వీళ్ళంతా ఉంటారు. ప్రతి ఒక్కరికి గ్యాస్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ నగరంలోనే కాదు, ప్రతి జిల్లాలలో, ప్రతి గ్రామాలలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు గ్యాస్ని ఉపయోగించి వంట చేసుకుంటున్న నేపథ్యంలో మరి ఈ గ్యాసే ఇప్పుడు సరఫరా ఆగిపోయింది అంటే ఒక రకంగా ఒక పరమైన యుద్ధం అనుకోవాలి. అది దాన్ని దృష్టిలో తీసుకొని నరేంద్ర మోడీ మాత్రము కమర్షియల్ సిలిండర్లన్నీ కూడా నిలిపివేయదలిచినట్టుగా బెంగళూరు నిర్ణయం తీసుకుంది. బెంగళూరు హోటలు సంస్థలన్నీ కూడా, సంఘాలన్నీ కూడా ప్రకటించడం కూడా జరిగింది. దాదాపు 3,000 హోటల్స్కి కమర్షియల్ సిలిండర్లను నిలిపివేశాము అని చెప్పేసి వాళ్ళు ప్రకటన కూడా చేయడం జరిగింది. అంటే రాను రాను ఇక్కడ హైదరాబాద్ నగరానికి కూడా ఈ దెబ్బ పడబోతుందా, ఇది వ్యాపించబోతుందా, ఇక్కడ కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నాయా అనే నేపథ్యంలో చూసుకుంటే ఇప్పుడు బెంగళూరులో ప్రజల సంఖ్య కావచ్చు చాలా వరకు అంటే చాలా వరకు హెవీగా ఉంటుంది. హైదరాబాద్కు 2 ఇంతలుగా ఉంటుంది. అక్కడే ప్రకటించినప్పుడు హైదరాబాద్లో కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నాయేమో అని ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే ఒకప్పుడు కట్టెల పొయ్యిని వాడుకునే వాళ్ళు, లేదా కిరసనాయిల్ పొయ్యిలను వాడుకునే వాళ్ళు, బత్తీలతోటి పెట్టి కూడా వాడుకునే వాళ్ళు. అలాంటిది ఇప్పుడు అందరూ కూడా గ్యాస్ సిలిండర్స్ తోటి వాడుకునే పరిస్థితులు ఈ రోజుల్లో వచ్చినందుకు కూడా, అదేవిధంగా హోటల్స్లో ముఖ్యంగా రోజుకు మినిమం ఎంత చిన్న హోటల్ అయినా కానీ 3 నుంచి 4 గ్యాస్ సిలిండర్లు ఉపయోగించే పరిస్థితులు ఇప్పుడు నెలకొన్నప్పటికీ ఇప్పుడు అసలు కమర్షియల్ సిలిండర్లు మొత్తం కూడా ఆగిపోతున్నాయి. అంటే రేపు ఇళ్లకు పంపించే గ్యాస్ సిలిండర్లు కూడా, ఇళ్లలో వాడుకునేటువంటి గ్యాస్ సిలిండర్లకు కూడా కొరత ఏర్పడితే ఏం చేయాలి అనే ఆందోళన ప్రజల్లో మొదలవ్వక తప్పదు అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇంకొకటి కూడా, ఇళ్లలో కూడా సరఫరా చేసేటువంటి గ్యాస్ సిలిండర్లు నెలకి 1 సిలిండర్ మాత్రమే అవైలబుల్లో ఉండబోతుంది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ఈ వార్తలతోటి ముందుగానే ప్రజలు అప్రమత్తమైపోయి ఆల్రెడీ సిలిండర్ ఉన్నప్పటికీ ఇంకొక సిలిండర్ కూడా బుక్ చేసుకుందామని చెప్పేసి సిలిండర్లను ఎక్స్ట్రా సిలిండర్లను మొత్తం కూడా బుక్ చేసి నిలువ పెట్టుకోవాలనే ఆలోచనలో ప్రజలైతే అప్రమత్తం అవుతున్నారనే చెప్పుకోవచ్చు. కానీ నెలకొక సిలిండరు అని అంటే పెద్ద ఫ్యామిలీ ఉన్న వాళ్ళు మాత్రము చాలా అంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు రేషన్ షాపులలో కిరసనాయిలు కూడా ఇవ్వడం లేదు. అలాంటిది కిరసనాయిలు అనేది బయట అమ్మకాలే ఎప్పుడో తగ్గుముఖం పట్టిపోయినాయి. కిరసనాయిలు అనేది దొరకడం చాలా కష్టం. అలాంటిది మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాలి అంటే ప్రజలు ఇప్పుడున్న ఈ ఫాస్ట్ జనరేషన్లో వెనక్కి తిరిగి చూసుకొని వాళ్ళు కిరసనాయిల పొయ్యిల మీద ఇవన్నిటిపైన అడ్జస్ట్ అవ్వాలంటే చాలా కష్టం అవుతుందని అవ్వబోతుంది కూడా. అలాంటిది ఇప్పుడు మరి భారత్ మీద ఎలాంటి అంటే ఇప్పుడు ఈ గ్యాస్ కొరతలను పెట్టి యుద్ధం ప్రకటించారనుకోవచ్చా ఓ పరంగా చూసుకున్నట్లయితే. ఇప్పుడు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రము, ఏపీ, 2 తెలుగు రాష్ట్రాలలో కూడా చాలా వరకు హైదరాబాద్ నగరంలో దాదాపుగా కూడా ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా దాదాపుగా కాదు మొత్తము ఎక్కడ చూసినా కానీ గ్యాస్ లేకపోతే పని అవ్వదు. హోటల్స్లలో చిన్న పని చేసుకునే వాళ్ళు కూడా పొద్దున్నే లేచి ఉదయం 6 గంటలకు 7 గంటలకు డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు టక్కున హోటల్కి వెళ్ళి టిఫిన్లు చేసే రోజులు ఇవి. అలాంటిది టిఫిన్ సెంటర్లల్లో, హోటల్స్లల్లో, రెస్టారెంట్లల్లో ఈ గ్యాస్ నిలిపివేతలు జరిగితే కమర్షియల్వి జరిగితే ఏమైపోతుంది అంత అనేది కూడా ప్రభుత్వానికి అటు ఆదాయ నష్టం అనుకోవచ్చు, ఇటు ప్రజలకు ఇబ్బందులు అని కూడా అనుకోవచ్చు. 2 విధాలుగా కూడా నష్టం జరగబోతుంది. మరి ముఖ్యంగా ఇక ఇండ్లల విషయానికి వచ్చేసరికి ఇంటింటికి గ్యాస్ కనెక్షన్ అనేది అప్పుడు భూమిలో నుంచి కూడా తీసి కనెక్షన్స్ ఇస్తారు అని ప్రకటించడం కూడా జరిగింది ప్రభుత్వాలు. అయినప్పటికీ ఆ కనెక్షన్లు మొదలు పెట్టే సమయానికే ఈ వచ్చే సిలిండర్లు కూడా రాకపోవడంతో ఇంకా భూమిలో నుంచి గ్యాస్ తీసే అవకాశాలు ఎక్కడి నుంచి ఉన్నాయి? లేవు కదా. అలాంటి సమస్యలను ఎదుర్కొనే రోజులు రాబోతున్నాయేమో అని ప్రజలైతే నిజంగా హైదరాబాద్ ప్రజలైతే చాలా ఆందోళనకు గురవుతున్నారు అనుకోవచ్చు. కళ్యాణ్. రైట్. నిర్మల, మీరు ఉన్న గ్యాస్ ఏజెన్సీ దగ్గర ప్రస్తుతానికి బుకింగ్స్ ఆర్డర్స్ ఎలా ఉన్నాయి? ఆర్డర్స్ తగ్గుముఖంగా ఉన్నాయా, లేకపోతే ఇటు ఇంట్లో వాడే గ్యాస్కి సంబంధించి ఆర్డర్స్ పెరిగాయా, ఇటు కమర్షియల్ సిలిండర్స్కి సంబంధించి ఆర్డర్స్ కానీ సరఫరా కానీ తగ్గిందా? దానికి సంబంధించి ఏంటి అప్డేట్? ఓకే కళ్యాణ్, ఒకసారి అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాను. ఎందుకంటే మరి బుకింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అడుగుతాను ఒకసారి. భయ్యా ఒక్క నిమిషం భయ్యా, అంటే బుకింగ్స్ ఎలా ఉన్నాయి భయ్యా? మామూలుగా ఎట్లా బుక్ అవుతున్నాయి ఏంటి అసలు? మేడం, బుకింగ్ అంటే మొబైల్ నెంబర్ రిజిస్టర్ కంపల్సరీ ఉంది. ఇంకా కేవైసీ కంపల్సరీ చేయించుకోవాలి కస్టమర్. అది చేస్తేనే బుకింగ్ అవుతుంది. అట్లా చేయకపోతే బుకింగ్ ఆపేసినారు, టోటల్ ఆపేసినారు. కంపల్సరీ కేవైసీ అండ్ మొబైల్ నెంబర్ రిజిస్టర్ కంపల్సరీ ఉంది. ఇప్పుడు ధరలు పెరిగినాయి. ఓ పక్క చూస్తే అక్కడనేమో యుద్ధం ప్రకటించి గ్యాస్ చాలా తక్కువ వరకు మనకు వస్తూ ఉన్నప్పటికీ నెలకొక సిలిండరే బుక్ చేసుకోవాలనే ఆంక్షలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. అదేమన్నా వస్తుంది అంటారా? ఇప్పుడు చెప్పలేము మేడం, అది దాని గురించి నాకు ఐడియా లేదు. ఇప్పుడు మంత్లీ ఒకసారి బుకింగ్ ఉంది. ఇప్పుడు ఇంతకుముందు అంటే నెలకు 2 బుకింగ్ చేసుకుంటే చాలా మంది 2 బుక్ చేస్తారు. కానీ ఇప్పుడు వాళ్ళు చాలా డిస్టర్బ్ చేస్తున్నారు మాకు. అవును. అంటే మామూలుగా మీరు సిలిండర్లు సరఫరా చేస్తున్నారు కదా ఇంటింటికి, ఒక కస్టమర్లు ఏమన్నా అంటున్నారా? ధర ఇంత పెరిగింది ఏంటి, అంత పెరిగింది ఏంటి, ఏమన్నా అంటున్నారా? చెప్తున్నారు మేడం. చాలా కష్టం అవుతుంది. కష్టం అవుతుంది. చూసాం కదా. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే రేట్లు పెరగడం వల్ల కూడా గ్యాస్ సిలిండర్ రేట్లు అటు కమర్షియల్ది ఇటు ఇంటికి వాడుకునే గ్యాస్ సిలిండర్ల రేట్లు కూడా పెరగడంతో కస్టమర్లు కూడా ఇబ్బంది పడుతున్నారు. మాకు గ్యాస్ రేట్లు పెంచి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్న నేపథ్యము ఈ గ్యాస్ సిలిండర్లు సప్లై చేసే వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా మరి ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ధర పెరిగినప్పటికీ ప్రతి ఒక్కరు కూడా బుక్ చేసుకోకుండానైతే ఉండరు. రేటు పెరిగినా సరే అవసరం కాబట్టి. కానీ ఇప్పుడు గ్యాసే కొరతగా మిగిలిపోబోతుంది అంటే భయాందోళనకు గురవుతున్న రోజులని చెప్పుకోవచ్చు. రైట్ నిర్మల, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు బెంగళూరు రెస్టారెంట్స్ అలాగే ఇటు హైదరాబాద్లో కూడా ప్రస్తుతానికి ఇటు గ్యాస్ కొరత ఏర్పడబోతుంది. ఇటు కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్కి సంబంధించి మనం ఒకసారి చూస్తే కనుక ఇటు సాధారణంగా ఇళ్లలో వాడే గ్యాస్కే ప్రస్తుతానికి ప్రయారిటైజ్ చేయండి, దాని అవుట్పుట్నే ప్రస్తుతానికి ప్రొడక్షన్ చేయండి అంటూ కేంద్ర ప్రభుత్వం, ఇటు మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్, కేంద్ర ప్రభుత్వం ఈ డెసిషన్ తీసుకుంది. మొత్తానికైతే ఈ డెసిషన్తో ఇటు నార్మల్ గ్యాస్ సిలిండర్స్ 60 రూపాయలు పెంచారు. అలాగే ఇటు కమర్షియల్ ఎల్పిజి ఒకసారి మనం చూస్తే కనుక 114 రూపాయలు
ఇటు కమర్షియల్ ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్పై రేట్ను పెంచుకొచ్చారు. సో మొత్తం మీద దీనికి నిరసిస్తూ ఇటు బెంగళూరులో ప్రస్తుతానికి 3,000 రెస్టారెంట్స్, బెంగళూరు హోటల్స్ అసోసియేషన్కి సంబంధించిన ఆ లెటర్ని కూడా మనం చూస్తున్నాము. ఇటు వాళ్ళు 3,000 రెస్టారెంట్స్ని ప్రస్తుతానికి ఇవాళ ఆ 3,000 రెస్టారెంట్స్ని కూడా నిలిపివేశారు, కార్యకలాపాలన్నీ కూడా నిలిపివేశారు. రానున్న రోజుల్లో మరి ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి? ఇటు 100కు పైగా సిలిండర్స్ని సరఫరా చేసే చోట అలాంటి ఏజెన్సీస్ కూడా ప్రస్తుతానికి 10 నుంచి 20 మాత్రమే సరఫరా చేస్తున్నాయి. ఇటు అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల ఇటు ఆయిల్ సరఫరా, చమురు సరఫరా ఏదైతే ఉందో, ప్రపంచ దేశాలకి చమురు సరఫరా ఏదైతే ఉందో అది మొత్తంగా ఇటు స్తంభించిపోయింది. దాని ఇంపాక్ట్ ప్రస్తుతానికి ఇటు ఇండియాలో ఉన్న రాష్ట్రాలపైన ప్రస్తుతానికి తీవ్రంగా ప్రభావాన్ని చూపిస్తుంది. రానున్న రోజుల్లో ఇంకా గడ్డు పరిస్థితులను కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది. మొత్తంగా ఇండియా, ఒకసారి భారతదేశం మనం చూస్తే కనుక 31 మిలియన్ టన్స్ ఆఫ్ ఎల్పిజిని ప్రతి సంవత్సరం యూజ్ చేస్తుంటుంది. దీంట్లో ఎక్కువ శాతం ఇటు 60 నుంచి 70% గల్ఫ్ దేశాల నుంచే వస్తుంది. రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాకు సంబంధించిన యుద్ధం ఇంకా కొనసాగితే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉందని మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.